అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు చర్యల వల్ల అయితే వాణిజ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాలపై అంటే ఆ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులపై అయితే సుంకాలను విధించారు. మెక్సికో, కెనడా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 20% సుంకం విధించగా, చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అయితే 10% సుంకాన్ని విధించారు. ఈ సుంకాలు విధించడంపై కూడా కెనడా, మెక్సికో అయితే ఘాటుగా స్పందించాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా తాము కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 20% సుంకం విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక మెక్సికో అధ్యక్షురాలు కూడా తాము కూడా సుంకం విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు చైనా కూడా దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థలు మేము ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా చైనా పేర్కొంది. అయితే ట్రంప్ అధికారంలోకి రాగానే దుందుడుకు చర్యలతో అయితే ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు పెంచడంతో అయితే స్థానికంగా ఆ వస్తువుల ధరలు అయితే భారీగా పెరుగుతాయి. భారీగా పెరగడం వల్ల అక్కడ ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా మళ్ళీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషిస్తున్నారు. అలాగే దీని ఎఫెక్ట్ ప్రపంచ దేశాల వ్యాప్తంగా ఉంటుంది. ముఖ్యంగా మన ఇండియాపై కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ అమెరికాకు ఇండియా నుంచి ఐటీ ఇన్పుట్స్ అంటే అమెరికా ఎక్కువ శాతం ఇండియా నుంచి ఐటీకి సంబంధించిన సేవలు ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగినట్టయితే అక్కడ అన్నీ తగ్గిపోతాయి. సో అక్కడ కొనుగోలు స్థాయి దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో ఇండియా కంపెనీలపై ప్రభావం పడుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అయితే స్టాక్ మార్కెట్ తీవ్రంగా కుప్పకూలినట్లయితే మనం భావించవచ్చు. చాలా బ్లడ్ బాత్గా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ట్రంప్ నుంచి ఇంకా అనేక నిర్ణయాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే భారతీయులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల విదేశాలపై ముఖ్యంగా ఇండియాపై భారీ ప్రభావం పడుతుంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం భారతదేశ ఆర్థిక పరిస్థితి కూడా మందగమనంలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు.